వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. భక్తులారా, కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి పుణ్యక్షేత్రం, స్వామి పుష్కరిణితో విరాజిల్లేటటువంటి పుణ్యతీర్థం, ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచి పెంచేటటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం. ఏం చేసినటువంటి స్వామి శంఖ చక్రధారి అయి ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు. శంఖ చక్రధారి, గిరిధారి, భవ పరిహారి, హరి కరుణాకరా మురారి శౌరి, వేరొక వేలుపు నీదు సరి అని ఈ భగవంతుడే సర్వస్వమని భావించే భక్తులకు నిత్య కళ్యాణోత్సవ రూపంలో స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడై ఏం చేసిన స్వామిని దర్శిద్దాం. అప్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, వందే విగ్రహం సాక్షాత్ జాతృవత్రహంబరం, భృగ్వాదమణట్టారం సూత్రహర్త ప్రవర్తకం, చంద్రాదిత్య సురోదరం మమకరం క్షీరాబ్ద కన్యాసుతం, సూత్రానంద ధవంతదంత విదిషాం అజ్ఞాన విచ్ఛేదనం, తం సాక్షాత్ పరవాసుదేవద్బందాచ్చయందం సదా, భక్తానంద గుణప్రదం విగణసం నిత్యం ప్రపద్యే భువో, నారాయణం సకబలం సకలావరేంద్రం, వైశానసం మకరం నగవాగవేంద్రం, భృగ్వత్రిఖాస్యమరీచి ముఖాన్ మునీంద్రాన్, సర్వాణఖంగులవరోన్ ప్రణమామూర్ధ్నా, భృగవరే తత్రికస్యమగీణాం మధ్యే స్థిత్వాసనే కుసమయే సుమధేరయంతో, శ్రీశాస్త్రసారవిగ్రహం విగుణో మునీంద్రో, భూయో నమాపుణే కుకురం ప్రసన్నం, శ్రీవిగణసే నమః ప్రాణానాయమ్య. బ్రహ్మాండనాయకస్య శేషాచలపాదః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికమహోత్సవకర్మాంగం ఆలయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాసనాగ్నో స్థండిలపదే పరిసృణాదే సర్వాభశుద్ధ్యర్థం బీజాభామణకర్మాంగం అంగరార్పణకర్మాంగం ప్రతిబంధారాధకర్మాంగం మాంగళ్యారాధకర్మాంగం శుద్ధర్తోల్లాభాదనం విషే ఆదౌ నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదౌ షక్షరారాధనం విషే. ఓం ధారాసప్త సుధమానేడో ధరత్సరత్స బలబోధేఢో అభాభిరణ్యం ప్రతిపాదిష్యే గృణామి దత్తాకం సుతరకం సుధర్మ ఇత్యత్తోర్యా ఇదమావత్సవా సవదభాసాంతాసాంతతవా శుభాశుభతమాత్మతాత్మతమాత్పుణ్యాత్పుణ్యతమా మేద్యామేద్యతమా అమృతామృతరసాః పోతా బ్రహ్మ పవిత్రేణ బోధా సూర్యస్య రత్వదే కరకే భాంజవదవావాహయావే అత్మంగంభేరుణవావాహయావే ప్రథేనవావాహయావే రత్తాంబవావాహయావే యాదప్రతివావాహయావే వరుణస్య ఇదమాసనం వరుణాయ నమః అక్షరాభ్యావే పుష్పాభ్యావే వరుణాయ నమః పాద్యమప్యావే అర్ఘమప్యావే ఆచమనయమప్యావే వరుణాయ నమః గుణోభరణవేద్యావే తాంబూలం సమర్పయావే సువర్ణవత్వమప్యావే సర్వోపచారామప్యావే వరుణాయ నమః ఏతే ప్లోదోస్త్రోత్రీయ సమస్త రోజోపచారాన్ సమర్పయావే సుప్రీత సుప్రన్న వరదో భవంతు. सर्वदेत्यलंबल्यं बाबरं भट्टकारः विष्णुवादोद्धं संग्रहकारः आढ्ये पाद्यामहेतं रातमदहंब
वैराजन्देवतां रामनाथे यावे दत्तान्दो पद्भागामण्डले ओं भोः विषक्षणमावाहयावे ओं भवः छन्दमावाहयावे ओं भवः हरमावाहयावे ओं भोर्भुवस्वः अमितमावाहयावे तत्पत्रे सूत्रोदयमावाहयावे पुत्रजयमावाहयावे विषक्षणस्य इदमाधनौ विष्टक्षणाः प्यावे उष्माणः प्यावे विषक्षणाः पाद्धः प्यावे अर्धः प्यावे आदमनः प्यावे हृदय विषक्षणाः गुणाभागवे यावे रामबल प्यावे होर्णपल प्यावे सर्वापदाराधव प्यावे हृदय विषक्षणाः सुप्रीतः पल्ला वरदाबोन्दो अदवञ्जारा होत्रियारा होया भवद्भिः अनज्ञातः पुण्याहं वाजयशे ओं वाच्छदा सुपन्नाहं गुरवे पुरुष स्वस्ति प्राक्षदौ अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः साम्यन्दवादेदः सुमानवर्धन्तां वर्धदानुवारे साम्यन्दवादेदः सुमानवर्धन्तां वर्धदानुवारे साम्यन्दवादेदः सुमानवर्धन्तां वर्धदानुवारे ओं मतो देवावन्दनायदावट्टवदकवे प्रजा सत्तावहे इदामट्टवदकवे त्रैदानतवदौ समरस्वागन्धे श्रीनिवदावदकवे उट्टो गोपादाभ्यः तथा दम्मानदारिण्य उट्टा कर्मावससे दशदशः तद्दशोः प्रमङ्गदानुरः दिवे वडक्रादो तद्दप्रादोरुलवाजाग्रवान् दशवन्दे उट्टो जत्प्रवं वदौ द्रौणादा सरस्तद्रौणादा समयस्य प्रेहं वदौ द्रौणादादरविधे मणन्नो द्रौणादारादरे दीर्घवायुः भद्रङ्गन्याय शृणुयाम देवा भद्रम्बस्य मार्गवर्जयत्राः शरण्ये स्वच्छवागुणाविरसायुः शतमण्डलन्तिदेवात्राण चक्रा जरसं तनूनां पुत्रा धोत्रहोमं जमाना विद्या देवदायकण्डोः अतिदज्जरक्षमाता पिता पुत्रः विश्वे देवादिपञ्चदहादे यज्जरत्तो सर्वे वेदाः प्रियन्तां सर्वे यज्ञाः प्रियन्ताम् यत्तल्लक्षत्रं दत्तर्कर्वोदवैषो इदावैहोरवदेदे अलक्षत्रम्मैदे सोजोगचेद् यत्र अण्णम्बसेद् अकारि स्यात् पुण्यागजावकरते अपने पुण्याहं भवन्दो भ्रवन्दो पुण्याङ्गं रासो अपने पुण्यां भवन्दो भ्रवन्दो पुण्याङ्गं रासो सत्र इन्द्रादृशवाः सुरपोळा विश्वेदाः सत्र असाक्षोरिक्षभिः सुसुरावगत्वे ददातु अपने सुतं भवन्दो भ्रवन्दो करुणे स्वस्ते अपने सुतं भवन्दो भ्रवन्दो करुणे स्वस्ते वृद्धापव्ये नवदो भद्य मित्रन्दहमित्रवेल्लोचो अणोरादानलभ्यावृन्दः सञ्जय रसवेराः अपनरद्धिं भवन्दो भ्रवन्दो कर्मरद्धिदा अपनरद्धिं भवन्दो भ्रवन्दो कर्मरद्धिदा हृदयसवृद्धिः उल्लाघसवृद्धिः अभोट्टां यावोत्सारभोज्येत दाद्रा मिषेणा चक्षते द्वावत्सवदभरस्तस्मादेवेनः वसुदे मातरः तत्परङ्गमशिक्षा इदमुदा आबोधने दाद्रः सोनाबंदो यदा गम्राजवलो यद विद्या सत्यान्ते अवसंजनानां मदस्वदस्वदयापावकासारा वसको सोनाबंदो शिवेन वाजक्षया सवया द्रवो प्रतमे सर्वागं मग्नेगं नत्वा वावयोचो बलमोजो निदत्तां पवमानस्व वज्रः पवित्रेण विजगणे यप्पो धातुराधव प्रणन्दवाजपराः प्रणन्दमनोदया प्रणन्दविश्वायवः जातवेद पवित्रेण गुणाव जयतिरो अग्ने कृत्वा कुर्वा ब्रह्मणो इत्यवत् वचने अग्नेवदन्धर ब्रह्मदानवनेमहे बाभ्यान्दपदवदः पवित्रेण सर्जान् इदं ब्रह्मणमहे वैश्वदेवो वरदे दिव्यागात् यस्य वखे सर्वापदट्टाः यावदन्न सर्वाद्योः वैकसोदरे हीडा वैश्वरस्वर्वामराद पदप्राणानां क्षुरामयवो जवा प्रदे वैधावयावहे प्रदावरे गेवामृदा प्रगद्वस्वहतुभे प्रहतेर्दहुल्भे अग्धदक्रे प्राव येन देवाप्रदा येनावो दिव्यङ्गदः येन दिव्याब्रह्मणा ब्रह्मणेमहे यप्पा वाणे हृदयदे त्रिवसम्ब्रह्मणो सर्वोवसादे सततम्मा दर्शना पावाणेर्योध्येदे त्रिवसम्ब्रह्मणो तत्प्रदर्शनेदे शीलकं दत्तरवदाधो पावाणे स्वसेनेः सुदुगादरसः त्रिवसम्भोगः ब्राह्मणे क्षोभं मुदौ येन देवा पवित्रेण आत्मानमदेदा येन धगदरायण पावाण्यप्रणवा प्राजावतं भेतो सोऽद्यावहं मन्मयो
జ్ఞాన బ్రహ్మోదయ ఓదం బ్రహ్మణే ఇంద్రసునిగమావాదో సమస్వత్సవం సమేత క్షమారాజా ప్రవణాభిప్రణాదవాం యదవేద మోర్జింద్యాపరాధో తత్సంజ రావణేమహే గాదం యజ్ఞాయ గాదం యజ్ఞవే దేవే స్వస్తిరసురః స్వస్తిర్మావేభ్యः ఓర్జన్నగాదవేభ్యో సల్లాస్తబ్ధపరే సందోపరే ఓం శాంతి శాంతి శాంతిః. प्राच्यां दिशेवार्धयामाद्यं दां दक्षिणायां दिशमादाः पदवामाद्यं दां प्रदेशान्दवः पदवामाद्यं दां प्रदेशां दिशावः वरदेः वस्त्रवामाद्यं दां ऊर्ध्वायां देकसंवत्सरो यज्ञपदमाद्यं दां अदोदरादे नागेभ्योमाद्यं दां पातो पदे प्रजाये कस्वांसा वेदो अनमेव वाडः यत्तेमहे प्रदन्नो यस्वस्तमेद द्विपदे संदपदे पातो पदे दक्षिणा दक्षिणागाधपद्याः आवक्षोदे धर्मो यम्मादस्वतः अभिभावतो पदे स्वरूपाल्ला विसल्ले सकाशेयद्रः सदाहं सदा अनोलयामगदामगयानात्वाहाय चिरदासगन्धाः नमकदम्बसर्वेदो योगोदरपदां हिमानवेदो सप्तप्राणात्मं दत्पाठद सप्तसप्तदत्वाः सप्तमे लोकाय प्राणाकोशय चिकिदा सप्तत्व अदत्सहोत्ताग्रे सदस्वासन्दे संदवस्वरूपाः शिवदेवक्षिणावः पुनःपाद्य पुनराधमप्यावे समाप्ते क्षेमाय बोझः पुनराहवरायत सर्वोपधाराः. కైంకర్యం నిర్వర్తించారు అర్చక స్వామివారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి జరిగే నిత్య కళ్యాణోత్సవం, లోక కళ్యాణాన్ని జగత్ కళ్యాణాన్ని కాంక్షించి స్వామివారు నిర్వహించేటటువంటి అనేక ఉత్సవాలు, విశేషించి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి మనందరికీ కూడా ఈ విధమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడంటే ఇది భగవద్ అనుగ్రహంగా భావించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఇంట ఉండి ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామంటే ఇది సాక్షాత్తు వెంకటేశ్వర కటాక్షం, అంతకు మించి మరొకటి కాదని భావన కలగాలి. రెండవది, ఈరోజు వైశాఖ మాసం ప్రారంభమైనది. వైశాఖ మాసం అశ్విని నక్షత్రయుక్తం నక్షత్రాల్లో మొదటిది. ఈ రెండు సమ్మిళితమైనటువంటి విధానంలో ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించటం విశేషంగా చెప్పబడుతుంది. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందున విశేషంగా ఈ వైశాఖ మాసంలోనే స్వామివారు పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించుకుంటారు. అటువంటి సందర్భంలో అనేక ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు, అనేక ఉత్సవాలలో తిరుమల దివ్యక్షేత్రంలో ఆనాడు విఘనస మహర్షి మహానుభావులు అందించినటువంటి ఆగమశాస్త్రాన్ని అనుసరించి వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించేటటువంటి ఉత్సవాలలో ప్రస్తుతం మనం కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. సర్వాభీష్ట ఫలప్రదాన నిపుణ స్వచ్ఛత్ ప్రసానాన వేదాంతైరన్మయే సుందరవపురు అని చెప్పినట్టు కళ్యాణం కరోతు భవతాం పద్మావతి వల్లభ అని పద్మావతి మనోనాయకుడైనటువంటి స్వామి అందరినీ అనుగ్రహించేటటువంటి ఆనందనిలయవాసుడు, జగదానందకారకుడు, అటువంటి మహానుభావుడి నిత్య కళ్యాణోత్సవాన్ని ఈరోజు మనం వీక్షిస్తున్నాం. విశేషించి ఈరోజు భానువారం, సూర్య భగవానికి ఇష్టమైనటువంటి ఆదివారం. అందుకనే అందున సూర్యవంశములో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు ఎనకొలతలకుడు శ్రీరామచంద్రుడు. భగవంతుడి అనుగ్రహము ఏ యుగంలో ఎప్పుడు ఎలా కలుగుతుందో ఆయన కటాక్షం ద్వారా మనకు లభిస్తుంది. త్రేతాయుగమున శ్రీరాముడవై, ద్వాపరయుగమున కృష్ణ పరమాత్మవై, కలియుగమున వెంకటేశ్వరుడవై వెలుగొందేటటువంటి శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది భక్తులు నిన్ను దర్శించి క్షణకాలమైన నీ దర్శన భాగ్యం చేత ఆనందాన్ని పొందుతున్నారు. అటువంటి వారందరినీ కటాక్షించడానికి ఈ నిత్య కళ్యాణోత్సవ రూపంలో వేంచేసినటువంటి వెంకటేశ, నీకిదే మా నమోవాకములు అంటూ అనేక మంది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ గోవిందాన్ని పిలుస్తున్నారయ్యా. వినవయ్యా ఆనంద నిలయవాస, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామంలో ఉండే మాధుర్యం అంత గొప్పది. అందుకనే శ్రీరామదాసు కదలి ఖర్జూరాది ఫలముల కన్నను మధురమౌ నీ నామమేమి రుచిరా అంటాడు. ఏది నిజమైన ఆనందం అంటే అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారిని
దర్శించడం ఆనందం. ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి కైంకర్యానికి వినియోగించబడుతున్నాయి. సకర్షీషమావాహయామే అనంతమావాహయామే నాగరాజమావాహయామే శేషస్యైదమాధవం శేషార్మహాక్షదామప్యామే శేషార్మః ఆత్మహప్యామే గ్రహప్యామే ఆత్మహప్యామే శేషార్మః గుణాభాంగమే రామహప్యామే ధూర్ణప్యామే ప్రభాపచారామప్యామే శేషార్మః సుప్రీధారపన్నా వరదాబోందో స్వతనా వేదావసురాభ స్వస్ర వేద స్వతభోరాదోదాయ స్వస్ధ్యావావేద స్వతే వాయువ్రవాహేశో స్వతే భవనసేప్రే భగపదర్వాగడగ్గ స్వతే స్వచ్ఛాదిత్తాదో వంగ్రహ విశ్వే దేవారాధ్య స్వతే వై స్వారుడావగ్న స్వతే దేవావంధో స్వతే స్వతరోర్గ్రపాతంగమః స్వతపత్రావరః స్వతపతేరేవదే స్వతర ఇంద్రస్యాగ్రస్య స్వసుర అధిదేగదే స్వస్రబంధావరజరే మసూర్య సందవదావ పణాగ్రసాగ్రదాజారదాంగమేమహే సత్యందాఢమోద్భోదవాయసం దేవతారావ్ ఉదరగ్రంథం సమత్సో బృహద్దవహరాగారహేవ హం గోమదమాంగంగంచ స్వచ్ఛాత్రయో మనసాదిదాశో ప్రేదవారే సడంబరోద్దేశం బాలే ఉభయంతో ధ్రువం దేరాజావళో ధ్రువం దేవాప్రగత్పదే ధ్రువం ఇంద్రస్యాగ్రస్య రాట్రం దారయితాం ధ్రువం శుభం 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 అంటూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరికీ కూడా సకల శుభదాయకమస్తు అంటూ అర్చక స్వామి వారు ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. ఆ కంకణాలను దర్శించుకుందాం, గోవిందనామంతో వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎవరు రక్ష, ఎవరికి రక్ష అంటే సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు మనందరికీ రక్ష. అందుకనే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి అంటాడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. రక్షించేవాడు ఎప్పుడూ భగవంతుడే, రక్షించబడేది ఎప్పుడూ భక్తుడే. అందుకనే యుగములు మారినా, తరములు మారినా, అవతారములు మారినా ఏదో ఒక సందర్భంలో భగవంతుడి ద్వారా రక్షణ పొందుతూనే ఉన్నాం. అది ఏ అవతారము అంటే అవి అనేక అవతారాలు ఉన్నాయి. మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన రామో రామశ్చ రామచ్చ కృష్ణ కలిగి తథైవచ దశావతారాలు కావచ్చు. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములనే 5 ఏదైనా కావచ్చు. భక్తి ఆధ్యాత్మికతకు ప్రతీక, నమస్కారం మన సంస్కారానికి ప్రతీక. కాబట్టి భక్తితో నమస్కరిద్దాం. తిరుమలలో ఉండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు ఆనందపడుతున్నారే అని మనం అనుకోవక్కర్లేదు. అంతకు మించిన ఆనందం మనకిస్తున్నాడు భగవంతుడు. ఆనంద నిలయవాసుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ స్వామిని దర్శిస్తూ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఆనందిస్తాం. స్వామివారి యొక్క శ్రీపాదముద్రికలో ఉన్న శఠారి అంటారు దాన్ని. దేవాలయంలో దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ శఠారిని మన శిరస్సును ఉంచేటప్పుడు మనము శిరస్సు వంచి నమస్కరిస్తాం. స్వామి చెంత శిరస్సు వంచితే సమాజంలో తల ఎత్తుకు తిరిగేటటువంటి శక్తిని స్వామి ఇస్తాడు. అందుకనే కదా పునఃశంక రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుయద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యసి అంటారు మహానుభావులు. స్వామి, నీ అనుగ్రహం ఎలవేళలా మా యందు ప్రసరించబడితే ఈ లోకంలో మాకు నీ దయవలన 7 కొండలవాడివి నీవు, జాలిగుండెల రేడువి, నిండైన మనస్సుతో మమ్మల్ని అనుగ్రహిస్తే మెండుగా నీ కటాక్షాన్ని పొందుతామని వేడుకునే భక్తులందరికీ అండగా ఉంటానంటూ స్వామివారు రక్షాధారణ అనుగ్రహిస్తున్నారు. అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ధర్మాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ రోజున సత్యం గురించి వాల్మీకి మహాకవి మనకు అందించినటువంటి విషయాలను మనం అనుకునే ప్రయత్నం చేద్దాం. దండకారణ్యములో వనవాసములో శ్రీరామచంద్రుడు ఋషులతో కలిసి సంభాషించే సందర్భాన్ని వాల్మీకి ఆవిష్కరించాడు. సత్యే లోక ప్రతిష్ఠిత అంటాడు. ఋషయస్యైవ దేవాత్వ సత్యమేవ హిమేనరే సత్యవాదీ లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం ఉద్విజంతే యథా సర్వాన్ నరానవృతవాదినః ధర్మ సత్యం పరలోకే మూలం సత్యస్య శోజ్యతే సత్యమేవేశ్వరలోకే సత్యం పద్మాశ్రిత సదా
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. లోకమంతా సత్యం పైనే ఆధారపడి ఉంటుంది. ఋషులు గాని దేవతలు గాని సత్యమే సర్వశ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ లోకములో సత్యాన్ని అనుసరించేటటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఏ విధంగా అయితే సర్పాన్ని చూసి భయపడతామో అసత్యాన్ని చూసి కూడా అలా భయపడేటటువంటి ప్రయత్నం చేయాలి. అసత్యానికి తావివ్వకూడదు. ఈ లోకములో ధర్మానికి సత్యమే పరాకాష్ట. సత్యాన్ని మించినటువంటిది మరొకటి లేదు. లోకములో సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. అన్నింటికీ సత్యమే మూలాధారమైనది. సత్యము కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. దాన ధర్మాలు గాని, యజ్ఞయాగాలు గాని, వ్రతములు గాని, తపస్సులు గాని, వేదములు గాని ఇవన్నీ కూడా చెప్పేది సత్యవాక్పాలన గురించే. కాబట్టి లోకములో సత్య మార్గాన్ని అనుసరించేటటువంటి వారు సన్మార్గవర్తులై జీవిస్తారు అని శ్రీమద్ రామాయణం మనకు అందిస్తూ ఉన్నది. వాల్మీకి మహాకవి ఈ విషయాన్ని మరి రామచంద్రుడు ఋషుల ద్వారా వనవాస సమయంలో మనకి చెప్పడం జరిగింది. కాబట్టి సత్యాన్ని నిలబెట్టడం కోసం అందుకనే సత్యం వద అన్నారు. వద అంటే పలుకు, సత్యాన్ని మాట్లాడమన్నారు. కాబట్టి అటువంటి సత్యము ఎల్లవేళలా నిలబడాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో చేతులు జోడించి నమస్కరిద్దాం. అమ్మవార్లకు కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి, మరి ఓర్పునిచ్చే తల్లి. ఒక ఇంటి వాతావరణాన్ని చూచినప్పుడు గృహిణీ గృహముచ్యతే అని చెప్పుకుంటున్నాం మనం. గృహిణి ఎలా ఉండాలి అంటే అమ్మవారు ఇలా చెబుతారు. ఆమెను చూడగానే గృహలక్ష్మి అనే భావన కలగటం, మరి ఓర్పుగా నేర్పుగా కుటుంబంలో ఉండేటటువంటి వారందరి అవసరాలు గుర్తించి ఎంతో ఓపికగా, మరి శ్రీనాథ మహాకవి అంటాడు, కలకంట కంట కన్నీరులకన సిరులుంటున్నావు అని. అందుకని ఎప్పుడూ కూడా స్త్రీ కంట తడి పెట్టకూడదు. అలా కాకుండా ఆనందంగా ఓర్పుగా ఉండాలి అనేది కవుల భావన. అదేవిధంగా మరి భూమాత ఎంతో ఓర్పుకు ప్రతీక. మేదిని దేవి వసుంధర వేదం పలుకుతోంది. మరి భూమాత యొక్క ఓర్పు ఎంతుందో కవులు చెబుతారు. స్త్రీని గురించి వర్ణిస్తూ కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి అని చివరగా అన్నారు. ఎంతటి ఓర్పు అంటే ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకుని ఓర్పుగా నేర్పుగా క్షణకాలము ఆవేశము ఆగ్రహం వచ్చినా మరలా తిప్పుకుని కుటుంబ సభ్యులకు అవసరాలు గుర్తించగలిగినటువంటి గృహిణి పరమ పవిత్రమైనటువంటి భావన కలిగినటువంటి వ్యవస్థని పెంపొందించేటటువంటిదిగా భూమాత యొక్క అనుగ్రహం. అదేవిధంగా అర్చక స్వామి వారు కూడా ఆత్మరక్షాంకృత్వ అంటూ కంకణధారణ అనుగ్రహిస్తున్నారు. వైగాన సాగమని చెబుతున్నది అర్చక సరిసాక్షాత్ చరరూపీణ సంశేహ అని. ఏమిటి దీని ఆంతర్యం అంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం. అందుకే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటారు. లోకరక్షకుడు భగవంతుడు. దీని తదుపరి సకల దేవతా స్వరూపమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు అర్చక స్వాములు. ఆ హోమ కైంకర్యాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. బ్రహ్మాండ నాయకస్య శేషాద్రవాదః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహోత్సవన్మాంగౌ అపాసగ్నౌ యథ పిండండలే ఆఘార కర్మ కరిష్యే యోతోన్మదేడ్యాలయం ప్రోక్ష్య యోతోన్మందం సభా శుద్ధం శుద్ధర్ధామ్న శుద్ధర్వార్ధ అదర్వాన్ మమంతో ఇంద్ర శుద్ధోనాగ శుద్ధ శుద్ధావరోధే శుద్ధ అన్మదార శుద్ధమధ్యహమ్యః ఇంద్ర శుద్ధోణోరి తండ్రులే భూవేత్తమావాహయామే మై దేవాద్రమయ్యా దేవ్యాహోదాండౌర్వేట్టాస్తామ తనవాసవేరా అక్షమందో యాన వ్యాగోద సత్యావధామేస్తో ఏడామానగాంగనమత్సనాగ విశ్వే దేవాధో అధిబోధసావే దేవేశ్వరక్లో విశ్వే దేవాదివేద్ధో మహాప్రహేమ హమారధామద్వే సోమరాజల్ల అగ్నం మృళ్ళమద్భాగాపాప్రవాగన స్వం ప్రత్యంలో రత్నస్తమిషాన్ చిత్తం ప్రధావే దద్భారాం సప్తేషావాహయామే ఉద్దలం వేద్యవాతనో రేఖాగాత్ర ప్రోక్ష శ్రేలంబర్గో దేవే ధ్యోయాణ ప్రజాద మావాహయామే రేఖాయ స్కందమావాహయామే రణంగ్రహిత జాగవేదో భవన స్థరేద ఘనవంత రాజ్యశ్రే అగ్నిమ శుద్ధాసమే గర్భాయమల్లామయావో హృదయప్రేమజ్వాల్య ఉపావరాహే దగ్ధిర్ధాయ
अग्नाजात वेदे गृणाला वीराजे होदात बढ़े अदिदारुण नस्व नवदारुण नस्व सर्वदारुण नस्व देवदो गप्रव स लंबको दमहे जोयान पदाद ब्रह्म ज्ञानम ब्रह्म साधे ब्रह्म सर्व वैरावः सब दुनिया वास वटाधो चोनवत्सवः ओम ब्रह्म बाबा यवे ओम भवजा बाबा यवे ओम भवजा बाबा यवे ओम बोधस्वः रणगर्भ बाबा यवे ब्रह्मणे नमः यजमासनो आधार बाबा जरा समप्पयामे सोमो जरा वागंड वादगं होवा वेरम साधन विदग्धः सवयं दशरवणः योदिदायप्पे ओम भो स्वबाबा यवे ओम भाग्यंग बाबा यवे ओम गांड बाबा यवे ओम भो बोसो सद बाबा यवे सोमाय नमः नमः आधा सर्वोपदरः समर्पयामि ब्रह्मं प्रकृष्यामि नमोस्तु अपेराहं ओम बोक्षे प्रकृष्यामि प्रोक्षेकं नवदावरे तुल्लागस्य बटे नमोस्तु अपेराहं ओम बोक्षे पात्रद द्रावमाधाय सूर्य सरस्वती आबोधाग्रे प्रोक्तरास्त प्राच्यामेट्टोस्तोबोधे दक्षिणदावेट्टोस्तोबोधे पचद सदत्तांधवब्दोटोस्तोबोधे परचोकोच्छांददला विट्टुमावा यावे महाट्टुमावा यावे लाट्टुमावा यावे सर्वधर्मावा यावे ददाधे ददाधे द्रवाधे दावदाधे वाहत्पत्तो देवाभ्य संदस्व पृथिव्यावाग्रेष्यामि जमानवासं बच्च प्रणयग्रं दवदावर उत्तल्लागस्य विट्टे नमोस्तु सप्रेयाहं ओम मोक्षे स्वामाप्रणय जमानवासं बच्च प्रणयग्रं दवदावर उत्तल्लागस्य विट्टे नमोस्तु सप्रेयाहं ओम मोक्षे ओवायुरक्त ब्राह्मण प्रसाद बाबा यावे ब्रह्मण बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे स्व बाबा यावे अग्नि बाबा यावे प्रसाद बाबा यावे ब्रह्मण बाबा यावे इंद्र बाबा यावे वसुनाबा यावे प्रधानाबा यावे रुद्रानाबा यावे अपस्वस्य ओम हेट बाबा यावे बहु बाबा यावे मित्र बाबा यावे ऋण बाबा यावे आदित्यानाबा यावे अश्विनाबा यावे पुषण बाबा यावे लक्ष बाबा यावे चंद्र बाबा यावे अबाद्य बाबा यावे स्वान देवानाबा यावे सपदाबानाबा यावे आज्यवाहे पदावराज टन्नुवावे ब्रह्मणाज टन्नुवावे इंद्राज टन्नुवावे अड्डाज टन्नुवावे स्वामाज टन्नुवावे अग्निहोमाभ्यांज टन्नुवावे पदावराज टन्नुवावे ब्रह्मणाज टन्नुवावे इंद्राज टन्नुवावे पद्याज टन्नुवावे मद्याज टन्नुवावे रुद्राभ्य टन्नुवावे अवस्वस्य ओंसवटवाज टन्नुवावे बृहराज टन्नुवावे मित्राज टन्नुवावे वरुणाज टन्नुवावे आत्याभ्यांज टन्नुवावे अश्वभ्यांज टन्नुवावे ओटाज टन्नुवावे कक्षाज टन्नुवावे सोमाज टन्नुवावे अवभाधनज्ञाज टन्नुवावे स्वेभ्यो देवेभ्यो जो टन्नुवावे सर्वदेवेभ्यो जो टन्नुवावे आज्यंत्र प्रदर्शयावे स्वरंत्र प्रदर्शयावे स्वरंद्र पेशियावे अग्रज्योतिषे सपदे स्वाहा अवधुवाणुधेन्द्रं भक्षान्द्रधारायः प्रत्यट्टं भक्ष प्रत्यट्ट अराधयः चित्तवित्ताव्रात् तच्चिद्देवतोः सोरे स्वाहा वाक्पतित्ताव्रात् तच्चिद्देवतोः सो स्वाहा जस्ताव्रात् तच्चिद्देवतोः सोरे स्वाहा यागं तदे अवधप्रवाहः रथं बोर्लावां समुदागृहीत्वा मूलाग्राभ्यां स्वर्वेत्ता अभ्यर्च अक्षत आज्य सुरभेः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निर्दे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवे नमः आवगाय नमः उदावहाय नमः उदवहाय नमः कटवहाय नमः देवमुखाय नमः सत्यक्वाय नमः अग्निपुरुषाय नमः अधिदेवन्नस्व नवदेवन्नस्व सर्वेवन्नस्व जगदपनुव रगसराण्य दोक्षोद्भवालय अयं अद्भन्नाध्याय समेव स्वाहा देवल्ले आहारमुत्तमं महान्तोरं नन्दाद स्व
स्वाहा नैत्रादि इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्य ओम हेटे स्वाहा ब्रह्मणे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा अश्वभ्यः स्वाहा ओटे स्वाहा रक्षाय स्वाहा होमाय स्वाहा ओम अवपासज्ञाय स्वाहा ओम यज्ञेश्वेभ्य देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्य सोधावित्राग्रहेत जिह्वा व्याभयेभ्यो होदे ओम भो स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भोर्भव स्वाहा अधिदेवगस्ताः अवदेवगस्ताः हृदयगस्ताः धवध प्रभावेः असोदारायणस्य प्रयोतमस्य शेववणिराधेयस्य ब्रह्माण्डनायकस्य शेषाग्रवाः श्री श्रीनिवासस्वामिनः ऐवामहोत्सन्माङ्गौ अवभाग्यो आहारहोमौणे मन्त्रदन्त स्वरवर्ण विधविपर्यासनादिक्त प्रायश्चित्तार्थम् पदोधेवादि वैष्णवो अमं वैषेद देवन्नस्व देवदप्रभव ओम मतो देवावन्दन हविट्टवजकवे पृथिव्या सत्या स्वाहा इहं विट्टवजकवे त्रेधानदेवदो समरस्वामग्रे स्वाहा श्रीनिपदावजकवे विट्ट गोपादाभ्यः तदम्मानदारियं स्वाहा विट्ट कर्माणवसेदो वृदानवस्वे इन्द्रसेदत्सयः स्वाहा तद्दक्षोः परमब्रह्मदासूरयः दिवे विटक्षुरादुः स्वाहा तद्विप्रावोर्वल्लवाजागृभागं दत्तमन्दरे विट्टोर्यत्रवदग स्वाहा ओम भो स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भो स्वाहा अधिदानवगस्ताः हृदयान्वगस्ताः हृदयान्वगस्ताः दवदप्राभावेः శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. జయ జయ సోమకదానవ సంహర మందరధారి వరాహరే జయ జయ సోమకదానవ సంహర మందరధారి వరాహరే జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే. దశావతారాలు ఏ అవతారమైనా భక్త రక్షణ కోసమే. మర్యాద తెలిసిన మహానుభావుడు భగవంతుడు మర్యాదా పురుషోత్తముడు వరుడుగా వేంచేసి దర్శనమిస్తున్నాడు. అటువంటి స్వామివారికి నిత్య కళ్యాణోత్సవంలో మధుపర్క సమర్పణ గావిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. చాలామంది భక్తులు తన మనస్సులో ఇలా భావన చేస్తూ ఉంటారు భగవంతుణ్ణి. సకల చరాచర ప్రపంచాన్ని కూడా కొల్చినటువంటి ఆ పరంధాముని యొక్క పాదపద్మాలను మనము ఎప్పుడు దర్శించగలమో కదా అని దేవతలు ప్రతి క్షణము కూడా తిరుమలలో ఈ భక్తులంతా ఎవరు? దివి నుండి దేవతలు భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింపా. ఈ భక్తులే కాదు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది భక్తులు వీక్షిస్తున్నారే, వారందరకు ఎవరు రక్ష? లక్షలాదికి నీవే శ్రీరామ రక్ష. సర్వస్వము నీవే అని భావించిన వారికి అండగా నిండుగా మెండుగా తోడుగా నీడగా ఉండేది వెంకటేశ్వరుడు ఒక్కడే. అటువంటి స్వామి వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా మేము దర్శించగలుగుతామా అని తిరుమల క్షేత్రానికి వెళ్ళాలి, స్వామిని దర్శించాలనేటటువంటి మనస్సులో భావన, నీ దివ్య చరణారవిందములు దర్శించే భావన, ఒక్క క్షణకాలమైన నిన్ను చూచి ఆనందించేటటువంటి ఆనందం స్వామి నాకు ఎప్పటికి కలిగిస్తావో కదా, అటువంటి భాగ్యాన్ని ఇవ్వయ్యా వెంకటేశ్వర అని అనేక మంది భక్తులు వేడుకుంటూ ఉంటారు. అందుకనే ఆ భగవంతుణ్ణి ఒక్క క్షణకాలం చూచిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, స్వామి ధన్యులమైతిమివో దేవా, మరల దర్శనమివు మహానుభావ అని నిరంతరము వేడుకుంటూ ఉంటాం. అలాంటి స్వామి ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ ఉన్నాడు. ఉభయ దేవేరులు కూడా ఆనందంతో, శ్రీదేవి భూదేవి కూడా ఈ వైపున వేయించేసి ఉండగా స్వామివారు మరొక వైపున మధ్యలో ఒక ఆచ్ఛాదన తెర. ఇదే కన్యావీక్షణం అని చెప్పబడే ప్రథమ వీక్షణం. అయితే భగవంతునికి భక్తునికి మధ్య కూడా ఒక ఆచ్ఛాదన అడ్డం ఉంటుంది. అదే అహం,
నేను, నా వలన, నా చేత, నా ద్వారా, నేను చేయటం వలన. ఈ నేను అనేటటువంటి 2 అక్షరాలు మనని ఎంత దూరం తీసుకెళ్తాయంటే మన యొక్క వ్యక్తిగత వికాసాన్ని కూడా తగ్గించే స్థాయికి తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ అహం అనేటటువంటి దాన్ని తొలగించుకోగలగటం ప్రధానంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుంటామో భగవంతుడి యందు మనకు మమకారం పెరుగుతుంది. తద్వారా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. తద్వారా సమాజ హితం పెరుగుతుంది. కాబట్టి ఇతరులకు ఉపకారం చేయాలనేటటువంటి భావన కలుగుతుంది. అహంకారము తొలగి మమకారము పెరిగి ఉపకారం చేయాలనే భావన కలిగినప్పుడు నమస్కారం చేయాలనే సంస్కారం మనలో కలుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ మనం ఎక్కడ ఉన్నా ఆ స్వామిని దర్శిస్తూ చేతులు జోడించి నమస్కరిద్దాం, గోవిందా అని వేడుకుందాం. నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పించేటటువంటి శుభవేళ గోవిందనామమే శరణు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాడంటే స్వామి స్వామి గోవింద. నీ మందస్మిత మోహనాననము, నీ మందస్మిత మోహనాననము, సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము. ఒక్కసారి నీ చిరుదరహాసాన్ని మా వైపు ప్రదర్శిస్తే మా లేముల్లేముని జంది వ్రాల వనమాలి వెంకటేశ ప్రభు. ఎటువంటి కష్టాలైనా మేము మర్చిపోతామయ్యా. కారణం నిన్ను దర్శించటం వలన, నిన్ను సేవించడం వలన, నీ నామస్మరణ చేయటం వలన. దీనికి మించింది మరొకటి లేదు అని భక్తులు భక్తితో వేడుకుంటూ ఉండగా అర్చక స్వామి వారు ఉభయ దేవేర్లకు కూడా ఈ నిత్య కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామి మర్యాద తెలిసినటువంటి మహానుభావుడు. తనకు జరిగే మర్యాదలన్నీ అమ్మవారికి కూడా జరిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఈయన త్రేతాయుగంలో ఆచరించి చూపించాడు, ద్వాపరయుగంలో చెప్పాడు, కలియుగంలో ఈ విధంగా మనకు దర్శన అనుగ్రహాన్ని కటాయిస్తున్నాడు. అటువంటి స్వామిని నిత్య కళ్యాణోత్సవంలో వీక్షిస్తున్నాం. ప్రస్తుతము కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం. ఇది చాలా విశేషమైనటువంటిది గృహస్థాశ్రమంలో. ఈ సమయంలోనే అర్చక స్వామి వారు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరులతో కూడిన మహాసంకల్పాన్ని పఠిస్తారు. భక్తిగా విందాం అర్చక స్వామి వారు పఠించే మంత్రాలను. గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటాం. భూయా నమామి వనే గుహం బ్రహ్లాం అస్యసేవదాది నారాయణస్య అచింత్యాభక్త్యా బ్రహ్మాణస్య మహాదేవస్య మధ్యే పరబ్రహ్మమాణానాం వినాయకకోటి బ్రహ్మాండానాం ఏకమే వ్యక్తమఖదంగార ప్రతియ తేజోవై రాగాధాత్మకైరావృతే అప్పవాద బ్రహ్మాండమండలే ఆహాత్మకర్మాండ ప్రేక్షణాలే స్వదోట్టాపేక్షస్య అతల వితల సుతల సాధన విహీతల సప్తభావాస్వాదలే భూలోక భువర్లోక సువర్లోక భగల్లోక జలోలోక తపోలోకలోకాఖ్యత్వాగస్య అలోవాహే మహానారాయమానస్య పణిరాజక్షేషస్య సహస్రమణామణమండలమండలే అష్టదగ్ధండ హుండాదండాద్దంబిదే లోకాలోకాదలవలేదే లవణయాతే వడవరే జంబో ప్రక్షాదత్తే దేవార్దేవరే మాఘేంద్రాదే సప్తకులవాదే యమగోడాది వరదాదట్టే ఇంద్రపహోళ్ళాద్భిగే అధిపృడకింద్ర హిరావదారాం ఇంద్రప్పస్వరగ ప్రాణ్యల్ల స్వరవగే పంచాధిపాద విస్తీర్ణ భువల్గలే అఖండాద్భిగే జంబోద్భేదే భారత భరటే భరతఖండే దండఖాళ్లే ప్రధానక్షేత్రే సమభూవతరేకాయాః శ్రీరంగ విగ్బాహే కృష్ణకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దతపూర్వేడాం దతావరేఢాం తద్వంశాలాం పతేడాం నరకాలయతేర అమాద ప్రమాద సంమాద వైకుంఠాత్మలోకేడ స్వారోప్యధామెత్యధాయుజ్య పదైవాక్రమధ్యర్థో శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థో తదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానాభేం నానావిధ శాస్త్రోక్త భాగ్యాభేం వేదోక్త భాగ్యాభేం విష్ణువోక్త ప్రకారేణ బలేదత్త ప్రకారేణ యమాద్ర కన్యాదావళ ప్రాప్త్యర్థం
కన్యాదానంగారయర్షే అస్య శివరాజరాజనస్య అనేకకోట బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగబద్ధాంగిన కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య శ్రీమద్వైశార్వ ఆగమాత్మ ప్రకారేణ ఆంగీర్ధ భారతత్వ భారద్వాజ శ్రేయాణ ప్రవరాంగ భారద్వాగోత్సవస్య పంచపద వేదేన ప్రవర్తమానస్య పరత్వ ఉత్సవదానస్య భగవత పరమానుయానస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణత్రే ఆంగీర్ధ భారతత్వ భారద్వాజ శ్రేయాణ ప్రవరాంగ భారద్వాగోత్సవస్య జగత్కారణబోధస్య మూలప్రతిశీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాత్యాదవదాత్ ఉత్తస్వరస్య భగవత్ సంఘావతారస్య శ్రీ మహావిష్ణో పరమాదేవధర్మణ పౌత్రాయ ఆంగీర్ధ భారతత్వ భారద్వాజ త్రయాణయ ప్రబలాముద భారద్వాగోత్సవస్య సహస్రదార బాధారంగస్య అర్చావతార ప్రజమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ ధర్మణ పుత్రాయ ఆంగీర్ధ భారతత్వ భారద్వాజ త్రయాణయ ప్రబలాముద భారద్వాగోత్సవోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకారకేయోర దివ్యావళోషితాయ ప్రపన్న పారిజాతాయ కౌస్తుభాలంకృతాయ దివపీతాంబరాయ దివ్యమాల్లోకశోభితాయ దుజావతారాయ స్వర్ణగణవాగడారూఢాయ అచందాద్యవర స్వభావలాకల్య తేజోమయవత్రాకరాయ అఖిలదాగాధ్యాయురో అఖిలలోక పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాధోజాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే అవరాయ రుద్రసారవణ సకల వేదాధ్యాయనే భాగవత్సవరాప్లవాళన్ ఓంజాహే ప్రవామదన్ భాగవతోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణో సురతాంగదకేయోర పాశారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల వివాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికా శ్యామలాంగే ఉత్తరవణే నక్షత్రే కన్యారాహో జాతాం అయో నిజాం ఇమాం శ్రీదేవేనాంనేం ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యామే యుగసామాద్రవణ సకల వేదాధ్యాయనే కాత్సవత్సాయ ప్రవరామదం కాత్సవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణో శ్రోత్రాంజలకేయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత పరోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికా ఇమో శ్యామలాంగే రవణే నక్షత్రే మిలనాథో జాతాం అయో నిజాం కసవ ప్రజావదే సంకల్పవలయాం ఇమాం బుధవేనాంనే ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యామే కన్యాంకటసమ్మల్లాకరామోధాం దాస్యావిత్రభ్యం భ్రమలోకజయ కన్యాంగులంగదాహంగాభ్యం శ్రీలాభమేధే త్రైలోకంభే సావేహే విస్తంబర సర్వదేవతాః ఇమాం కళ్యాం ప్రదాస్యామే
ప్రీణాద కమలాపదే కన్యాధనోత్తరసోర్తోదబందో మహాందోళం నందో ప్రజావత శ్రేయాంబద పుష్కయోరదాసరో కామస్వరతివానందో సస్యాదేవాద ఏకవా మోద ప్రబోధానంద పుష్కయోర్నికదస్సవ శ్రుత్యాకామశ్రుత్యాలే దక్షిణానాం ప్రదగ్రహే. నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కన్యాదాన కైంకర్యాన్ని, శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరణను వినే భాగ్యం కలిగింది. అర్చక స్వామివారు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలములతో మాంగళ్యాలకు నిర్వహించే తిరుమంజనాన్ని వీక్షిస్తుంటే ఆ జలము జాలువారినట్టే మనలో భక్తి పెరిగి గోవిందా అని పిలవలసినటువంటి శుభ సమయం ఇది భక్తులారా. కాబట్టి ఒక్కసారి రెండు చేతులు జోడిద్దాం, గోవిందుణ్ణి వేడుకుందాం. లక్ష్మీరమణ గోవిందా గోవింద, ధాత్రీ రమణ గోవిందా గోవింద. గోవింద అంటే స్వామికి ఆనందం. తదుపరి మాంగళ్య పూజ నిర్వహిస్తున్నారు. నిత్య కళ్యాణోత్సవంలో ఇది విశేషంగా చెప్పబడుతుంది. ఇప్పటి వరకు మనం విన్నాం వైగానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామి వారు నిర్వహించినటువంటి కళ్యాణోత్సవ కన్యాదాన కైంకర్య వైశిష్యం. అందులో అది సంస్కృత పదభూయిష్టమైనటువంటి విధానంలో వారు చెప్పారు. కన్యాదానం వల్ల కలిగే ఫలితం చాలా గొప్పది. గృహస్థాశ్రమంలో గృహస్థు అనేక దానాలు చేస్తూ ఉంటాడు. ఒక గృహస్థును ఆశ్రయించి వ్యవస్థ ఉంటుంది. మానవ జీవన గమనం 4 ఆశ్రమ ధర్మాల్లో నడుస్తున్నప్పుడు గృహస్థాశ్రమాన్ని అనుసరించి మిగిలిన ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఇది మనం గుర్తిస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ గృహస్థును ఆశ్రయించి వచ్చినాయి. తల్లి, తండ్రి, గురువు, దైవము ఇవన్నీ. గోవిందుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా మన దగ్గరకు రావచ్చు. కాబట్టి మన దగ్గరకు వచ్చినటువంటి వారికి లేదనక కాదనక మనకి చేతనైనటువంటి సహాయం చేయటం మానవ జీవన గమనములో, విశేషించి గృహస్థాశ్రమంలో మన ధర్మం. ఇదే మనుధర్మం కూడాను అని చెబుతారు పెద్దలు. కన్యాదానం ఎంత గొప్పదో చెబుతారు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తేన ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు అన్నారు. తరతరములు తరిస్తాయిట గృహస్థు ఒక్క పర్యాయం కన్యాదానం చేసినప్పుడు. అయితే అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం అన్నారు. వీటిని మించింది కన్యాదానంగా చెప్పబడుతుంది. కొంతమందికి సందేహం, మాకు ఆడపిల్లలు లేరు కదా, మరి కన్యాదాన ఫలం ఎలా వస్తుంది? అందుకే ఈ కళ్యాణోత్సవంలో అమ్మవార్లని మన కుమార్తెలుగా భావించుకుని ఆ కన్యాదాన వైశిష్యాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఫలితాన్ని స్వామి ఇస్తాడు. అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరికి కన్యాదాన ఫలం ఇస్తాడో ఆయనకి మాత్రమే తెలుసు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని చేపట్టి ఆ సాగరుడికి, సముద్రుడికి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు అక్కడ. తర్వాత త్రేతాయుగములో జనక మహారాజు కుమార్తె జానకిని చేపట్టి జగదానందకారకుడై, జానకి మనోనాయకుడై జనక మహారాజుకి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. ద్వాపరయుగములో భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణీదేవి ధైర్యంగా అడిగింది, ఏ కన్యలు కోరరు, నువ్వెంత గొప్పవాడివి, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీఫల దాన శౌర్య కరుణా సంసేతుడు అయినటువంటి నిన్ను ఏ కన్యలు కోరరయ్యా, కోరదేమును రమాకాంతాలలా మంబు. ఆనాడు లక్ష్మీదేవి నీ యందు మనస్సు లగ్నం చేసుకోలేదా, కాబట్టి నన్ను చేపట్టు. అదేవిధంగా అంటే ఆ లక్ష్మీంశ సంభూతురాలైన రుక్మిణీదేవిని చేపట్టి భీష్మక మహారాజుకి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు స్వామి. కలియుగములో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని గాంచి వలచి వలపించుతువో మహానుభావా. కొద్ది రోజుల్లో పద్మావతి పరిణయోత్సవాలు రాబోతున్నాయి. అప్పుడు విశేషాలు విశేషంగా చెప్పుకోవచ్చు. నారాయణవనంలో ఉన్నటువంటి ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడి ఆకాశరాజుకి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ కళ్యాణోత్సవాన్ని విశేషించి, ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ వీక్షిస్తున్నారో
వారందరికీ కూడా కన్యాదాన ఫలాన్ని ఇచ్చేటటువంటి 7 కొండల వాడిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? ఉండలేం. కాబట్టే ఆ స్వామి యొక్క చరణములను ఆశ్రయిస్తూ శ్రీనివాసుని చరణసేవనే వరిద్దాం, అనుక్షణం గోవిందనామ స్మరణతో తరిద్దాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామమే మనకు ఆనందదాయకం. వేదములు వినిపిస్తున్నాయి. ఈ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచేటటువంటిది భారతదేశం. ఈ భారతదేశంలో వేదములు ఆవిర్భవించే నాటికి ప్రపంచ దేశాలకు నాగరికతే తెలియదు. ఇది వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, తపోభూమి. కాబట్టి వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటటువంటి వేదములు ఇక్కడ ఆవిర్భవించే నాటికి చాలా విశేషత ఉన్నది. అందుకనే అన్నమాచార్యుల వారు తన 32,000 సంకీర్తనలో వేదముల గురించి చెబుతూ వేదం బెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. వేదములు ఎవరి గురించి చెబుతున్నాయో, ఎవరిని ప్రస్తుతిస్తున్నాయో, ఎవరిని ప్రస్తావిస్తున్నాయో, ఎవరి వైభవాన్ని వినిపిస్తున్నాయో ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడు. అటువంటి భగవంతుణ్ణి మనం స్తుతిద్దాం, నుతిద్దాం, వినుతిద్దాం, ప్రస్తుతిద్దాం. అందుకనే వేదం బెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. వేదములు ఎవరి వైభవాన్ని చెబుతున్నాయి? వేదములను అసలు రక్షించింది ఎవరు? సోమకాసుని సంహరించి వేదములను కాపాడింది ఎవరు? వేదవేద్యుడైనటువంటి భగవంతుడు. ఆ మహానుభావుడు సామగాన ప్రియుడు. అటువంటి భగవంతుణ్ణి మనము ఆ వేదములు ఏమైతే చెప్పినాయో ఆ విధానంతో వినితిద్దామని ఆ పథకవితా పితామహుడు వేదం బెవని వెతికండి సంకీర్తనలో స్వామి వైభవాన్ని విశేషంగా వినిపిస్తాడు. అదేవిధంగా ఇందాక అర్చక స్వామి వారు పఠించారు. ఒక వంశములో తండ్రి, తాత, ముత్తాత ఈ క్రమం ప్రకారం చూస్తారు. అలా ఆ పైన అనేక మంది ఉంటారు. కానీ తండ్రి, తాత, ముత్తాత అనే క్రమాన్ని చూచినప్పుడు ఈ కన్యాదాన ఫల వైశిష్యంలో చెప్పారు ఇందాక. స్వామివారు పరబ్రహ్మ యొక్క మునిమనుడుగా, పరవాసుదేవుని యొక్క మనుమడుగా, ఆదినారాయణ యొక్క పుత్రునిగా విరాజిల్లుతూ భారద్వాజ గోత్రీకుడై శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి శ్రీనివాస స్వామి అనే వరుడు అన్నారు. కౌస్తుభాలంకార శోభితుడై, దివ్యమాల శోభితుడై, స్వర్ణ గరుడ వాహన రూఢుడై, అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై, నవమోహన సుందర మందహాసుడై విరాజిల్లేటటువంటి వరుడు. ఇక అమ్మవారిని చెబుతూ భార్గవస గోత్రోద్భవిగా ఉత్తర పలుగుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నము అన్నారు. మరి అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని శ్రీదేవి అమ్మవారు సకలాభీష్ట ఫల ప్రదాయిని నీ సాక్షాత్కృతిని కోరి అమ్మ స్వామికి విజ్ఞాపన చేయి. మేమందరము కూడా స్వామి అనుగ్రహాన్ని వేడుకుంటున్నాం. నీ ద్వారా జరగాలి. ఎందుకంటే పురుషకారత్వం తెలిసిన దానివి నీవు. అందుచేతనే స్వామి ఎప్పుడు ఎలా వచ్చినా నువ్వు విన్నట్టు ఉన్నావు. రాఘవత్సేత్ భవేత్ సీతా రుక్మిణి కృష్ణ జన్మని అని. కాబట్టి శ్రీదేవి అమ్మవారు. మరొక అమ్మవారు కాశ్యపస గోత్రోద్భవిగా రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి భూదేవి అనే కన్యారత్నము అన్నారు. ప్రతి వారికి ఒక గోత్రం. ఇది ఋషి సంస్కృతి. కాబట్టి ఆ ఋషి సంస్కృతిని ఆశ్రయించి, ఆర్ష ధర్మాన్ని ఆశ్రయించి ధార్మిక వ్యవస్థ ఉంటుంది. అటువంటి వ్యవస్థను మనం కాపాడుకోగలిగిన నాడు, సమాజ హితాన్ని కాంక్షించగలిగిన నాడు వేదములు చెబుతున్నాయి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే అని. కలిసి జీవించడం, కలిసి భుజించడం, కలిసి సంచరించడం, కలిసి వ్యవహరించడం, మనకున్నంతలో 10 మందికి మేలు చేయటం, ఇటువంటి గుణాలు ఈరోజు కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ మనం అలవరుచుకుంటే ఆ స్వామి నిరంతరము కూడా మన వెన్నంటి ఉంటాడు. ఎక్కడ నా భక్తులు ఉంటారో అక్కడ నేనుంటాను. ఎక్కడ నా భక్తులు నా నామస్మరణ చేస్తారో అక్కడ నేను వేంచేసి ఉంటాను. నాహం వసామి వైకుంఠే మద్భక్తః యత్ర గాయంతే తత్ర తిష్టామి. తన మనుమడైనటువంటి నారదుడితో చెప్పాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే కుటుంబ వాతావరణంలో తండ్రి దగ్గర కుమారుడి కన్నా మనమడికి చనువు ఎక్కువ ఉంటుంది. తాత దగ్గర మనమడికి చనువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారదుడు అడిగాడు ధైర్యంగా. బ్రహ్మ అడగలేకపోయాడు. నీవు కలియుగంలో ఎక్కడుంటావు? అనేక మంది అనేక రకాలుగా పిలుస్తారంటే మద్భక్తః యత్ర గాయంతే, నా భక్తులు ఎక్కడ పిలుస్తారో అక్కడ ఉంటా అన్నాడు. ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని ఎవరెవరు వీక్షిస్తూ ఈ మాంగళ్యధారణను దర్శిస్తూ గోవిందా అంటారో వారందరి ఇంట వెంట చెత్త ఉంటాడు. కాబట్టి ఒక్కసారి పలుకుదాం, 100 సార్లు పలికిన ఫలితాన్ని ఇస్తాడు. గోవిందా గోవిందా.
తదుపరి మాంగళ్య ధారణ. ఐశ్వర్యప్రదాయమైనటువంటి శ్రీదేవి అమ్మవారికి ఇక్కడ మాంగళ్య ధారణ చేసేటప్పుడు మానవ వివాహంలో మమ జీవన హేతున అంటాం, నా జీవన గమనానికి తోడ్పడు అంటాం. భగవంతుడి దగ్గర శ్రీదేవి అమ్మవారి దగ్గర లోకరక్షణ హేతున అన్నాం. లోకాన్నంతా రక్షించడం కోసం నీతో కలిసి ఈ కళ్యాణోత్సవం అంటాడు స్వామి. మరి భూదేవి అమ్మవారికి అయితే జీవరక్షణ హేతున అంటాడు. ఈ జీవులు ఎందరో వసువులు ప్రాణుల్ని కాపాడుతుంది కాబట్టి అమ్మవారు వసుంధర అని పిలువబడుతుంది. అటువంటి భూమాతకు కూడా మాంగళ్య ధారణ జరుగుతోంది. ఈ మాంగళ్య ధారణ ద్వారా అయ్యవారు ఒక ఇంటివారుగా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఒక ఇంటివాడు కాదు, అందరి ఇళ్లలో కూడా స్వామి ఈ కళ్యాణోత్సవ రూపంలో దర్శనమిస్తాడు. వేదముల చేత వినిపించబడేటటువంటి వేదవేద్యుడు ఇతడు. ఇతడే వేదవేద్యుడు. వేదముల చేత వినిపించి ప్రస్తుతించి వేదములను కాపాడి వేదములను రక్షించి వేదవేద్యుడై వేదాంగములన్నీ కూడా మనకు అందించినటువంటి మహానుభావుడు, వేదములను కాపాడిన భగవంతుడు. కాబట్టే వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అన్నారు. వేదములలో ఏమి సారమున్నదో అది భగవంతుడి యొక్క వైభవమే. ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిస్తూ ఆ వేదవేద్యుడైనటువంటి స్వామిని గోవిందా అని పిలుద్దాం, గోవింద నామంతో వేడుకుందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి, గోవిందా గోవింద. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. విజ్ఞానం విజ్ఞానం మనస్వాహ సత్వాహ దర్భస్వాహ వనమాదస్వాహ మృగస్వాహ రథంధ్రం జస్వాహ ఓం భూస్వాహ ఓం భస్వాహ ఓం వస్వాహ ఓం భోర్భో స్వస్వాహ అధిధర్మ గస్వాహ ధర్మ గస్వాధావే నారాయణ శ్రేష్ఠ పదేవో తపస్య శేవాళాధమేలాండ బ్రహ్మాండ శ్రేష్ఠ శ్రీమాధస్వామ వైవాయ మహోత్సవమాంగౌ అబాధనాగ్నౌ లాజహోం ఋష్యధర్మ స్వామి ధర్మ స్వధర్మ స్వ దేవలో దప్రవ ఇమాం రాజానామత్యపఘార్య. ఇమాం రాజానావభావే రమద్దకర్ణాన్మవ తుభ్యం జగన్ననాస్తు అగ్నమల్లదా యల్లారభ్రో దేర్ఘో రాజానావందే దీర్ఘాయురత్వమేవ ధరేదంతాం.
यदयामम स्वाहा इमां राजान अवपावे समद्दकरणान् मम तुभ्यं जगन्ननमास्तदग्ननमल्लदां यल्लर्वब्रो देग्नो राजान अवपन्ते दीर्घायुरत्वमेवधरेदन्ताम् यदयामम स्वाहा इमां राजान अवपावे समद्दकरणान् मम तुभ्यं जगन्ननमास्तदग्ननमल्लदां यल्लर्वब्रो देग्नो राजान अवपन्ते दीर्घायुरत्वमेवधरेदन्ताम् यदयामम स्वाहा ओम भो स्वाहा ओम भ स्वाहा ओम नमः स्वाहा ओम भो भो स्व स्वाहा अधिदेवो गस्वाहा हरवदेवो गस्वाहा हरवदेवो गस्वाहा दवलो धप्राभावेः असेरे होदारायण ब्रह्माण्डस्य शोभाभावः स्वरः ऐवाय वह सर्वमङ्गलाय होमान् देवः प्रायस्तार दोदो देवादि वैष्णवं गणेश देवनस्वार देवस्वार देवनस्वा देवलो धप्रवा ओम मदा देवानंद हरहट कृपे हृदया सप्ता स्वाहा इदम टोदकवे त्रदाय देवो स्वाहा स्वाहा निर्दाय कवे तो गोपादाभ्य मान स्वाहा टोकर्म से देवदाव से सका स्वाहा अध्यक्षोह प्रभुदेव देव स्वाहा अध्यप्रभो लोह जागरण दतन टोद प्रदक स्वाहा ओम भो स्वाहा ओम भ स्वाहा ओम स्वाहा ओम भ स्वाहा अदेव गतर देव धप्राभावेः असेरे सोदारायण ब्रह्माण्डस्य शोभाभावः स्वरः ऐवाय वह सर्वमङ्गलौ अपाधः गोवट्टन्नों गृहे अदेवनस्वार देवस्वार देवनस्वार देवो धप्रवा इदस्य समादरे सम्बन्धनुगाग्रौ युद्धाधरं स्वाहा अग्ने सुतगदे सोदागोदागदे नाम उते स्वाहा अग्ने स्वाहा अग्ने लले स्वाहा अग्नवे स्वाहा प्रजावे स्वाहा स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवाभ्यो स्वाहा सर्वत्र स्वाहा वातुदेवत्वे स्वाहा इन्मात्रं देव सत्र स्वाहा फलदक्षधरात्मं देव स्वे उट्टो स्वाहा ईशाभ्य स्वाहा वैश्यभ्य स्वाहा लटे स्वाहा सर्वे स्वाहा सर्वभ्य स्वाहा देवेभ्य स्वाहा सर्वभ्य स्वाहा हृदय स्वाहा हृदय स्वाहा सर्वभ्य स्वाहा आश्रवत्याश्रवो रक्तं स्वाहा एवं स्वाहा यदे सिद्धम स्वाहा समदेः यदोधे तदमिदेव स्वाहा यमसने उतोमेव स्वाहा सूर्यसने उष्मेव स्वाहा स्वामसने तमेव स्वाहा वायुदेव प्राणमेव स्वाहा ब्रह्मणादेव दिमेव स्वाहा तत्र प्रियारे ततः त्रापायने तत्र निरावृता घटेर स्वाहा रुद्रदानवद्दाटभ्यर पूर्णमदा प्रियावे स्वाहा अग्निर्वक्तक स्वाहा वेदवक्तक स्वाहा देववक्तक स्वाहा प्रवेवक्तक स्वाहा त्रासोक्तक स्वाहा अग्निर्झलक स्वाहा वेदझलक स्वाहा देवझलक स्वाहा प्रवेझलक स्वाहा प्रयासझलक स्वाहा समंगामरुडागधर समातद्भे समन्दस्वेव देवेवन्दां नमो स्वाहा पूर्णागतवत्तमाञ्जोदे सर्ववयपूर्णागतः सर्वदेवाप्राधे अधो वयो पूर्णागतः अस्यामवप्रदट्टध स्वाहा आज्यशेषम् इंद्राय जुगो मे स्वाहा पूर्णागमर्तोन्दामहान्दोन्नन्दो तत्तात्रणदावमाधाय अग्नत्रिपदो वेदत्रिपदो द्योत्रिपदो पृथ्वे त्रिपदो ब्रह्माद्यास्त्रिपन्ताम् अधिदेवमगस्ताः अवदेवमगस्ताः हृदयमगस्ताः देवधप्राभावेः ब्रह्माण्डिना आवाहिर सर्वान् देवान् यदा हृदास्तानं भट्टाभयावे पवित्रवत्रं मेभोया स्वाहा पूर्णपदवन्नं मेभोया स्वाहा प्राच्यां दक्षिणायावदेच्छावोद्भाजावदराजाम् पश्चिमद प्रवय दक्षिणद प्रवय उत्तರದ प्रवय पश्चिमद विट्टो सदनमध्ये दक्षिणद विट्टो सदनमध्ये उत्तರದ विट्टो सदनमध्ये प्राच्यां विट्टो सदनमध्ये सर्वान् प्रदोह्य
గ్రంథ విసృజ్య అద్భుత్రోక్ష్య అద్భుత్రోక్ష్య ఆప్యాయం దామా భగవాడు యావడు రామ్రే త్రివంగచ్చ తదోరో విట్టవేయ స్వాహ శుద్ధ్యంత శుభసదనం శుద్ధ్యంతం దేవసదనం భూనిష్పాయపత్వం ఉద్భాగ్రవాళిప్య భూపాయపత్వోద్భాగ్రవాళిప్య బోధపాదే లభే రత్త సర్వయజ్ఞ కదంబవే అగ్ధర్మారుదయోర్బోధే ఆదిత్య స్వభో నమః త్రయాయుషో జమదగ్నే కశ్యపస్సత్రయాయుషో యద్దేవానాం త్రయాయుషో తన్మేత్తత్రయాయుషో దీర్ఘాయుత్తాయ సతాయ బలాయ సతంజ వత్ససే త్రయాయుషో ఆభో విట్టామజాభ వత్సనవోజ్యేతదాదర మహేర్ణాయ చక్షసే యోపస్సపదవానుదస్తస్సపాదేన వసతేరవ మాతరః తత్పాలంగమావవాయస్సక్షయాయ జన్మదా పాపో జనయతా జనః వస్తవేదరస్వ యజ్ఞాపదే నమస్తే నోనం దప్పే హోమయతే దత్తం దప్పే దేర్వః బాలగమాదం వాస్తేన వా ఉప్పహేన వా అతవర్తేన వా దే జర్వేదే భగవాన్ బుద్ధోల్వః అయర్వాజామహేం దేవా విద్యాత్రవా ప్రజ్ఞాస్వవాద పురామి యజ్ఞ సర్వంబత్ పైసవం శ్రీమ నారాయణాయ సమర్పయామి సర్వసే శ్రీనివాసే కృష్ణార్పణమస్తు భ్రమణేన భాగవమానః పునఃపాద్య పునరాధమప్యామి అగ్నిముడారః పునఃపాద్య పునరాధమప్యామి యథా భాగతః ఆజ్వాభారం నివేదయామి గుణాభారం సమర్పయామి బ్రహ్మాణోద్బాదయామి సోమోద్బాదయామి అగ్నిముద్బాదయామి ఆదిత్యముపహత్య తత్సం బ్రహ్మార్పణమస్తు ధర్మసే శ్రీనివాసార్పణమస్తు. సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందే విధముగా ఈ హోమ కైంకర్యాన్ని అత్యంత భక్తితో నిర్వర్తించారు అర్చక స్వాములు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అంటాడు పదకవితా పితామహుడు. మంత్రాలు ఎన్నున్నా మననం చేసేది భగవంతుని గురించి కాబట్టి అనుగ్రహించేవాడు ఆనంద నిలయవాసుడు. భక్తి ప్రధానంగా భగవంతుని వేడుకుంటే ఆ అన్నమాచార్యులు పలికాడు, వేనామాల వెనుడా నిన్ను తింతనేనంత వాడ కానిమ్మని నాకీ పుణ్యము కట్టిదుగదయా మహానుభావాన్ని. మరి మనకు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని ఇచ్చిన భగవంతుణ్ణి యజ్ఞ రక్షకుడుగా భావిస్తూ గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? కాబట్టి ఒక్కసారి పిలుద్దాం, యజ్ఞరక్షక గోవిందా గోవిందా. యజ్ఞయాగాలు భారతీయ సంస్కృతికి ఆలవాలాలు. అందుకనే యజ్ఞం జరిగే చోట యాగం జరిగే చోట కనీసం మనం వెళ్ళి నిలబడి చూచినా దాని ఫలితం భగవంతుడు మనకిస్తాడు. అందుకనే తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే నిత్య కళ్యాణోత్సవం, దానిలో జరిగేటటువంటి హోమ కైంకర్యాన్ని మనము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. వారుణమాయ కైంకర్యాన్ని వీక్షించాం. గోదాదేవి స్వప్నవృత్తాంతంగా చెప్పబడుతుంది. ఈ గోదాదేవి ఆండాళ్ళని పిలువబడుతుంది. నలనామ సంవత్సరం కర్కాటక మాసం, తమిళ భాషలో
ఆడినెల అంటారు. శుద్ధ చతుర్దశి మంగళవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో త్రివిల్లిపుత్తూరులో విష్ణుచిత్తులకు నందనవనంలో లభించి భూదేవి అంశగా పిలువబడుతూ సుడిక్కుర్త నాచ్యార్, ఆముక్తమాల్యద అనే పేర్లతో విరాజిల్లుతూ తిరుప్పావై అనే 30 పాసురాలతో పాటు 143 పాసురాలతో కూడిన నాచ్యార్ తిరుమజి అందించింది ఆ తల్లి. తదుపరి పుష్పమాల పరివర్తనం జరుగుతున్నది, వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. కట్టే పెళ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికి
వాకిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. ఈనాటి కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో నిర్వహించిన వారందరికీ ఆలయ మర్యాదనుసరించి స్థాన బహుమాన సమర్పణ గావిస్తూ ఉన్నారు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణానికి జగత్ కళ్యాణానికి భక్తులందరికీ ఆనందదాయకమైనటువంటి వైశిష్యంగా భావించటం ప్రధానమైనటువంటిదిగా భావిస్తూ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.